హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ట్రావెలర్ మోహన్ని మాట్లాడుతున్నాను. మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు పిడుగురాల పట్టణం, ఏదైతే లెమన్ సిటీ అని పిలుస్తుంటామో ఆ పిడుగురాల దగ్గరలో ఉన్నటువంటి గ్రామం ఇల్లుట్ల మీదుగా మాచివరం మండలంలోని సింగరాయపాలెం తండా దగ్గరకు ఉన్నాం. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని ప్రమోట్ చేద్దామనే ఉద్దేశంతో చాలా కష్టాలు పడుతూ ఇక్కడ దాకా వచ్చాను. మెట్లు ఎక్కాలి, దాదాపు 200 మెట్లు ఎక్కిన తర్వాత మిగతా చరిత్ర ఏంటో తెలుసుకుందాము. దానికంటే ముందుగా 2 ముక్కలతో పిల్లొట్ల గ్రామంలో బోయవాళ్ళు కబడ్డీ ఆట ఆడుతూ వాళ్ళల్లో వాళ్ళకి పేచీ పడి కొండ ప్రాంతంలో కబడ్డీ ఆటగాడు ఏ టీంలో ఉంటే ఆ టీం గెలవటం, మరి ఆ మనిషిని ఎందుకు గెలుస్తున్నాడు, ఆ మనిషిని ఏదో ఒకటి చేద్దామనే ఉద్దేశంతో ప్లేయర్స్ మొత్తం వెంబడించి రావటం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో భాగంగా ఆ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గెలవటం జరిగింది. పూర్తి చరిత్ర ఇక్కడ ఉన్నటువంటి తండాలో ఉన్నటువంటి పుర ప్రముఖుల ద్వారా మీకు వివరిస్తాను. ప్రస్తుతం మనం మెట్ల మార్గంలో పైకి ఎక్కుతూ దారిలో మధ్యలో 4-5 మాటలు మాట్లాడుకుంటూ మెట్లు ఎక్కడానికి వస్తాం. వాళ్ళు ఎత్తు జాతు కానీ ఆయన కానీ యువతలు విష్ణుమూర్తి సార్, ఆయన అదే కొత్తగా పెట్టారు విష్ణుమూర్తి స్వామి పిలిచినప్పుడు అసలు మెట్ల మార్గంలో నడుస్తూ ఉన్నాం. 158 మెట్లు అన్నారు ఇక్కడ వాళ్ళు. అది కష్టమైనా సరే ఎక్కాలి, ఈజీ పెట్టాలి. నడుస్తూ ఉన్నాం. మెట్లు ఎక్కుతూ నేను గుడి అదనుకున్నాను. గుడి అడిగాను, బెలం ప్రవేశం ఉంది, బెలం ఉన్న నడుచుకుంటారు వెళ్ళాలి. ఇక్కడ వాళ్ళు ఊపిరి ఆడుతూ కొద్దిగా కస తగ్గినాక ఆగండి అన్నారు. కానీ నాకు ఎందుకు ఆగట్లేదు, నడుస్తూ ఉన్నా. దేవుడిని చూడాలంత కొత్త. స్వామి నిజరూప దర్శనం చూస్తూ ఉన్నాము. స్వయంభూగా వెలిసినటువంటి స్వామి. పక్కనే కొలను కూడా ఉందండి, కోనేరు. సుమారుగా ఎన్ని అడుగులు ఉండొచ్చు నాయక్ గారు? ఇది లోతు 15-20 అడుగులు, 15-20 అడుగుల లోతులో పక్కనే కొలను ఉంది. కొండలో స్వామివారి విగ్రహానికి ఆనుకొని పక్కనే కొలను. వెడల్పు ఒక 3 అడుగులు,
లోతు 20 అడుగులు, పొడవు సుమారుగా 20 అడుగులు ఉంటుందని చెప్తున్నారు. అలా వచ్చే టైంలో కరెంటు సౌకర్యం తగ్గదు, ఊపిరి రావట్లేదు. బయటకు వద్దాం. మెట్లు ఎక్కి ఆయాసపడుతూ స్వామివారి నిజ స్వరూప దర్శనం చేసుకున్న తర్వాత గ్రామంలో ఉన్నటువంటి పెద్దల ద్వారా మనం గుడి చరిత్ర గురించి తెలుసుకున్నాం. కొత్త గణేశునిపాడు పిల్లుట్ల గ్రామం మీదుగా ఈ తండా గ్రామం వచ్చాము. ఈ 3 గ్రామాలకు సంబంధించినటువంటి ఈ స్వయంభూ లక్ష్మీ నరసింహ ఆలయం గురించి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను అడిగి తెలుసుకుందాము. సార్, మీ పేరు ఏం పేరు సార్? నా పేరు మాళావతు శ్రీనివాసరావు నాయక్. ఒక గుడి చరిత్ర వీడియో చూస్తున్న వారితో పాటుగా నాకు తెలిసి మీ గ్రామంలో కూడా చాలామంది కూడా తెలిసి ఉండదు, కొద్ది గొప్ప తెలిసి ఉండొచ్చు. ఎలా తెలిసింది ఏంటి అనేది మీ ద్వారా 4 మాటలు. మాకు కూడా మా తాత తండాలో భక్తుడు. మా తాత ఉన్న రోజులు ఎవరైనా సరే మా ఊళ్ళో పందులు పోయటం కూడా లేదు సార్. ఓకే. ఆయన భక్తి కొంచెం మాకు అబ్బింది. ఆయన చెప్తా ఉండేవాడు అనమాట. ఇదే సరిలో లోపలికి వెళ్ళి 3 రోజులు ఉండి 3 రోజుల తర్వాత బయటకు వచ్చి ఎవరికైనా బోలేని వాళ్ళు రాండి అని చెప్పేసి ఇత్తనాలు ఇట్టు తీస్తే పచ్చటి బియ్యం వస్తే మా తండా పెద్ద నాయకుళ్ళు జైత్యా నాయక్ అని 3 తరాలు అతను ఆయన. ఇప్పుడు మా నాన్నోళ్ళు మా తాత వాళ్ళు ఆ టైంలో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఇంతకుముందు భలే ఇబ్బందిలో ఉన్నారు. ఇవాళ బ్రహ్మాండం వాళ్ళ పిల్లలు మనవాళ్ళు అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు హైదరాబాదు అన్ని చోట్ల. అయితే మా తాత చెప్పిన స్టోరీ ఎలాగంటే, మనకి నరసింహస్వామి స్వయంభూ. ఎక్కడైనా స్వయంభూ అంటే స్వామి ఎలాటం చూసాం, కానీ ఈ స్వామి అలాంటి స్వామి కాదు. జనాల్లో తిరిగి జనాలతో కబడ్డీ ఆడి కొన్ని రోజులుగా జనాల్లోనే కలిసిమెలిసి ఉన్న స్వామి. ఈ ఎండాకాలం పనులు అప్పుడు చల్లటి పూట కబడ్డీ ఆడుకునేవాడు ఆ రోజుల్లో. అప్పటి 1837లో గంట కూడా ఒకటి ఉంది మనకి. స్వామివారికి మేము ఉత్స విగ్రహాలకు పోయేటప్పుడు గంట కొట్టడానికని ఆ గంట వాడతాం. ఓకే. ఇప్పుడు అది ఉందంటే అంతకంటే ముందు మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారో అప్పట్లో చెప్పటం ఏంటంటే, ఈ స్వామి కబడ్డీ ఆడటం, ఈ స్వామికి లేదు ఏడుగురు ఉంటారు కదా, ఇవాళ వాళ్ళందరూ కలిసి వాళ్ళు గెలిచారు కదా, అందులో నుంచి ఇద్దరిని మనకల్ని పెట్టుకొని ఆడటం చేతగాను అటు పెడదామని, ఎంత ఆడటం చేతగాని వాళ్ళని అటు పెట్టినా స్వామి ఉండకల్లి వాళ్ళే గెలుస్తూ ఉండేవాళ్ళు. ఈ రోజు ఇది రోజు ఆయన గెలవటం ఏందని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఆలోచన ఏర్పడ్డది. అంటే స్వామి మీద ఆయన ఉన్నట్టు రోజు వాళ్ళేనా, మనం ఒక పూట కూడా గెలవా? అయ్యో సార్, అసూయ పుట్టి వాళ్ళ ఆలోచనలో పడ్డారు మనుషులు మొత్తం. ఏంది ఈ పరిస్థితి, ఇట్లాగేంది? ఆయన ఒకరోజు మనం ఆడేవాళ్ళందరూ మన కలిపి పెట్టుకుంటున్నాం కదా, ఏం చేతగానోడు ఎప్పుడు ఆడినోడు వాడికి కలిపి పెట్టినా వాళ్ళే గెలుస్తున్నారు, ఇదేందో ఆలోచించాల్సిన విషయం అని చెప్పేసి వాళ్ళు మొత్తం వాళ్ళలో వాళ్ళే అనుకొని అందరూ ఇన్నేమో కనిపెడదామని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళకి అనుమానం వచ్చి కనిపెట్టడం మొదలు పెడితే, ఇలా ఆట ఆడి ఎటో ఎవరింటి వాళ్ళు పోయినట్టు పోయారు. స్వామి దారి పెట్టుకొని స్వామి ఈ కొండకు వస్తున్నాడు పిలుట్ల నుంచి. మధ్యలో ఏదో వాగు ఉందని విన్నాను. అవును సార్. వచ్చేటప్పుడు ఏం చేశారంటే, వీళ్ళు ఆయన్ని ముందుకు పోనిచ్చి వెనక వెనక అట్లా వస్తా ఈ సింగరాయపాలెం తండా సార్ ఇందా చెప్పిన తండా పేరు, ఈ స్వామి పేరు ఈ స్వామిని ఇక్కడ పిలిచే ప్రతి ఒక్కడి పేరు మా కొత్త గణేశ్వరపాడు పిల్లుట్ల, పెద్ద సింగరయ్య చిన్న సింగరయ్య, పెద్ద నరసరావు చిన్న నరసరావు, ఈ 2 పేర్లే. ఆవు దూడ పుట్టిన సింగరమ్మ సింగరయ్య.
ఊళ్ళో పేర్లు మొత్తం. పేర్లు మొత్తం ఇక్కడ ఈ 3 గ్రామాల్లో ఈ 3 గ్రామాల్లో ఎవరిని అడిగినా మనకి 75% సింగరయ్య. అదే ఇంకో పిల్లగాడు పుట్టాడు అనుకో చిన్న సింగరయ్య. అంతేగాని ఇంక లేదు నర్సిరావు, పెద్ద నర్సిరావు, చిన్న నర్సిరావు. అట్లా ప్రతి ఇంట్లో ఆవు గాని గేదె గాని ఈనితే ఏ శనివారం పూట వచ్చేసి ఫస్ట్ ఎన్న పూసి ఇక్కడ స్వామికి దీపారాధన చేస్తారు. ఈ 3 రోజులకుండా ఆనవాయితీ. అది తర్వాత మాట్లాడుకుందాం. ఆ రకంగా స్వామి ఎలా ఈ స్వామి అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ సింగరాయపాలెం తండాకి పిల్లుట్ల మధ్యలో వాగు ఒకటి ఉంది. ఈ వాగులో స్నానం చేస్తుండగా ఇంకా ఏం జరుగుద్దో ఇంకేదో చూద్దాం అని ఎవరు ఏందని కనిపెడదాం ఏదో ఆలోచనలు ఏమేమి కలిగినాయో దుర్బుద్ధులు కూడా కలిగినాయి అని అంటారు. తర్వాత ఆ సర్వీసులు అక్కడి నుంచి కొండెక్కటం. ఇప్పుడంటే మేము మెట్లు లైన్ ఎక్కొచ్చాము. ఇంతకుముందు మెట్లు కానీ ఏం లేవు కదా. కొండపైకి ఎక్కుతుంటే చూశారు. కొండపైకి సగానికి రాగానే అక్కడి నుంచి ఆయన కనపడలా, మాయమైపోయింది. మాయమైపోయిన తర్వాత స్వామి వచ్చి ఆయన ఉండిపోయిండు. వీళ్ళకి కల్లో ఇట్టిట సంగతి, నేను ఫలాని సింగరయ్య స్వామిగా పిలుస్తున్నాను లక్ష్మీ నరసింహ స్వామిని. మీరందరూ మనం అందరం కలిసి కబడ్డీ ఆడి మనం అందరం ఒక ఇది కలిసిమెలిసి కొన్ని రోజులు ఆట ఆడి కలిసి ఉన్నాం కనుక ఆ కలిసి ఉండి ఆడిన వాళ్ళల్లో మొత్తం బోయ నాయకులే. బోయ నాయకులు అంటే వాళ్ళు బోయేవాళ్ళు. బోయేవాళ్ళు అంటే వాళ్ళకి మీరు ఆ ఏడుగురు 18 మందిలో స్వామి ఒక్కడే కదా. 7 ఆయన తక్కినోళ్ళు 13 మంది ఉంటారు కదా. వాళ్ళు ఎంతమంది కలిసిమెలిసి ఆడారో ఆ కుటుంబం వాళ్ళ వారసులు ఇప్పుడు దాకా కూడా ఆ స్వామికి ఈ 3 తిరణాలు చేసేటప్పుడు ఉత్సవ విగ్రహాలు కానీ స్వామిని మోసగలటం కానీ దించటం కానీ స్వామి ఊరేగింపు కానీ ఆ బోయ నాయకులే మోస్తున్నారు. మనం స్వామిని మోసుకోవాలన్నప్పుడు ఎవరైనా మోయొచ్చు ఊళ్ళో. కానీ మనకి పిల్లుట్ల నుంచి స్వామి కాడికి వచ్చి స్వామి కాడి నుంచి మళ్ళా పిల్లుట్ల ఈ 3 తిరణాలు జరిగిపోయేదాకా ఆయన కాపలా కాయటం, ఆయన మోయటం, వర్షం పడిన ఏదైనా పడి ఇక్కడ వసంత కార్యక్రమం భారీ ఎత్తున ఉంటుంది. అది నేను గారు ఏం చెప్తున్నారంటే అనాది కాలంలో పిల్లుట్ల గ్రామంలో ఉన్నటువంటి బోయేవాళ్ళు కబడ్డీ ఆడుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి రావటం, ఆటలు చూడటం, అతను కూడా నేను ఆడతా అనటం. అది సరే ఓడిపోయే టీంలో అతను ఉంచటం, గెలిచే టీం మొత్తం ఒక కళ్ళు ఉండటం. ఓడిపోయే టీంలో ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఎక్కడైతే ఉన్నాడో ఆ టీం గెలుస్తూ ఉంది. సరే అటు 7 ఇటు 7 ఉంటారు, 14 మంది. ఒక 13 మందికి ఈ అబ్బాయి అంటే ఒక దుర్బుద్ధి పుట్టి ఎవరితోనూ ఏది తెలుసుకుందాం అని చెప్పి ఆ బాబు వెనక్కి ఇటు రావటం, ఈ కొండ ప్రాంతంలో రావటం, ఈ ప్రాంతం రాగానే అదృశ్యం అవటం, అదృశ్యం కాగానే కళలో పోయే వాళ్ళకి అవపడి నేను ఇక్కడ సింగరయ్య స్వామిగా పిలుస్తున్నాను, మీరు నన్ను పూజించండి ఆరాధించండి అని చూడటం. ఆ రకంగా స్వామివారు వెళ్ళటం జరిగింది. ఇది క్లుప్తంగా సార్. ఇక్కడ జరిగే తరుణాలు ఎప్పుడు జరుగుతుంటాయి? ప్రతి హోళీ అది మార్చిలో 3వ తారీఖు రాని 15 రాని హోళీ పండగ ఏ రోజు రాష్ట్రం మన అన్ని రాష్ట్రాలు చేస్తారు. అవును. ఆ హోళీ రోజు తప్పకుండా మాకు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. నేను ఇంకోటి వెళ్ళాను కళ్యాణం అంటే ఈ 3 గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ 3 గ్రామాల ప్రజలు ఒక గ్రామం పెళ్లి కొడుకుగా మరొక గ్రామం పెళ్లి కూతురిగా ఉంటూ కళ్యాణం చేస్తారని విన్నాను. అది ఎంతవరకు నిజం మీ మాటలు? అయితే సార్ ఇది రియల్. సింగరాయపాలెం ఇప్పుడు మీరున్నా సార్, మీరు ఒకవేళ విజయవాడలో ఉన్నారనుకో, మీరు ఏ ఊరు అంటే మీరు విజయవాడ అంటారు. ఇప్పుడు ఆయన పేరే సింగరాయపాలెం తండా. స్వామి ఊరు ఇదే ఊరు. మా ఊరు పిల్లుట్ల పంచాయతీ. అప్పుడు మేము పిల్లుట్ల కింద, స్వామి సింగరాయ స్వామి మా పిల్లుట్ల కింద. అమ్మాయి వాళ్ళని గణేశపాడు, కొత్త గణేశపాడు అంటే అమ్మాయి వాళ్ళని కనుక్కుంటే కళ్యాణం చేయటానికి కానీ అట్లా అది ఆ రకంగా అనుకోని పెద్దలు, పూర్వం పెద్దలు. ఎందుకంటే మన వాళ్ళు ఇంతకుముందు అయిన వాళ్ళైనా సరే ఇంటికి పోయి పిల్లని అడగాలనే ఆనవాయితీలు ఉంటాయి కదా, పాతకాల ఆనవాయితీలు. ఆ రకంగా అబ్బాయి ఊళ్ళేమో ఈ పిల్లుట్లోళ్ళు, సింగరాయపాలెం తండ మన ఇక్కడ వాళ్ళు, వాళ్ళేమో అమ్మాయి వాళ్ళు అని చెప్పేసి 3 ఊళ్ళు కలిసి
ఇప్పుడు మూడు ఏం చేసినాయంటే ఒక్కొక్కటి పంచాయతీగా విడిపోయినాయి. ఇంతకుముందు మరి 2 పంచాయతీలు 3 పంచాయతీలు ఒకటే, తర్వాత వాళ్ళు విడగొట్టుకున్నారు. ఇప్పుడు పిల్లుట్ల తండా విడిపోయినాయి. కానీ అట్లా అందుకనే అనమాట వాళ్ళు అనుకోవటం, దానికి అర్థం ఆ రకాన్ని చెప్పేసి కళ్యాణం ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది. ఉగాది రోజు అండి, హోళీ రోజు, హోలీ రోజు మార్చిలో వచ్చే హోలీ పండుగ రోజు ఈ 3 గ్రామాల ప్రజలు 2 పెళ్లి కొడుకు తరపుగా పెళ్లి కూతురు తరపుగా ఉండి స్వామివారికి కళ్యాణం బ్రహ్మాండంగా చేస్తారు. అద్భుతంగా చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు వేలాదిగా వచ్చి ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉంటారు. నా ఛానల్ ద్వారా ఇంతకుముందు ఎవరు చూపెట్టలేనటువంటి, ఎవరి ప్రమోట్ చేయలేనటువంటి ఒక గొప్ప దేవాలయాన్ని నేను ఎంతో ఉత్తేజభరితుడినై నా మాటలతో కూడా నేను మాట్లాడుతుంటే నా దగ్గర కూడా మాటలు వచ్చేస్తున్నాయి. ఏదో పవర్ ఉంది ఇక్కడ, స్వామివారే నా చేత మాట్లాడిస్తున్నాడు. బహుశా ఎంతో పవర్ఫుల్గా అడిగినటువంటి గుడి. ఇందాక నాయక్ గారితో మాట్లాడేటప్పుడు ఏమండి ఇక్కడ విశిష్టత ఏంటి అని అడిగారు. ఆయన ఒక మాట అన్నారు, వైజాగ్ నుంచి కూడా భక్తులు ఇక్కడ వస్తూ ఉంటారండి. ఇక్కడికి వచ్చి ఒక నిద్ర చేస్తే పిల్లలు పుట్టని వాళ్ళు ఎవరైనట్టు ఇక్కడ కళ్యాణం తెల్లారి గరుడు పిల్లలు పుడతారండి. అంత విశిష్టత ఉందండి అని చెప్పాలి. ఆ తర్వాత ఇందా మాటల్లో కూడా 2-3 మాటల్లో నాయకుల ద్వారా తెలుసుకుంది ఏంటంటే, ఆవుగా లేదా ఈరితే ఆ మొదటి పాలండి వెన్న తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాం. గేదె ఏ ఇంట్లో ఈ 3 గ్రామాల్లో ఈ 3 గ్రామాల గేదె ఏదైతే ఈనిద్దో ఆ ఈనినప్పుడు ఆ వెన్నని తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తాం. ఇంకేమైనా గొప్పగా చెప్పుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయండి? ఇంకా గొప్పగా చెప్పుకోవాల్సింది ఇంకోటి ఉంది సార్. మాకు అడవి ప్రాంతాల్లో తండా వాళ్ళ ఆవులు పోయినాయి అనుకోండి, గొర్రెలు పోయినాయి అనుకోండి, పోతాయి. స్వామి అండి రేపు వచ్చేవారు నీ కాడికి వస్తామని ఇట్లా దండం పెట్టుకొని ఇంటికి పోయాలి. కానీ మళ్ళీ ఈడ దీనికి వస్తాయి. వాళ్ళలో నేను ఒక్కడిని. మేము ఒకసారి మార్చి సేమ్ అలాగే జరిగింది. అది అన్న ప్రతి ఒక్కడు పిల్ల పేరు, పిల్లగాడి పేరు సింగరమ్మ, సింగరయ్య, దూడల పేర్లు కూడా ముద్దుగా మన ఇంట్లో కోడదూడు పుడితే సింగరయ్య అని పేరు పెట్టుకోవటం. అట్లా ప్రతి ఒక్కరు నామధేయం మాత్రం ఈ స్వామి నామధేయాన్ని ఎక్కువగా వాడుతారు ప్రతి ఇంట్లో ఈ 3 గ్రామాల్లో. అది నేను ప్రత్యేకంగా చెప్పుకోదగింది అన్నమాట. నాయకు మాటల ద్వారా ఏంటంటే, గ్రామంలో ఉన్నటువంటి ఆవులు కానీ బర్రెలు కానీ ఏమైనా అడవిలో దారి తప్పితే స్వామి దగ్గరకు వచ్చి అయ్యా అక్కడే దండం పెట్టుకుంటాం. ఇంక పైకి దాకా ఆడ కూడా అవసరం రాదు కూడా. ఇంటి దగ్గరే దండం పెట్టుకుంటే చాలట, ఇక్కడ దాకా కూడా రావాల్సిన అవసరం లేదు. మనసా వాచ కర్మ మనసులో అనుకుంటే అయ్యా నా ఆవు దూడ తప్పిపోయింది ఎదిగి పెట్టి స్వామి అనగానే తెల్లారి వచ్చి అయ్యేసరికి వాళ్ళ సావిట్లో ఉండేది. అంతే, నైట్ తెల్లారి అంతా గొప్ప కలిగినటువంటి మహిమ కలిగినటువంటి స్వామి. ఇప్పుడు స్వామి కింద అయితే ప్రస్తుతానికి ఎటువంటి మాన్యాలు లేవు సార్. ఒక 7 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఏమో 5 ఎకరాలు ఏమో అయ్యగారు అర్చకుడు, ఆ 2 ఎకరాలు అతను సంచి మోయటానికని ఆయన పాలు ఎదిగిస్తున్నారు. ఇప్పుడు మీరు చూసిన ఈ మెట్ల లైన్ కానీ సైడ్ వాల్స్ కానీ ఇప్పుడు ఈ ధ్వజస్తంభం కానీ జీవస్తంభం కానీ ఇప్పుడు ఈ యాగశాల కానీ యాగశాల అంటే చాలా ఖర్చు. ఈ గది కానీ ఇదంతా కేవలం భక్తులు కోరికల మేరకు జరిగినాయి. ఇవన్నీ ఈ ఊరి తండ ఇది మొత్తం మా తండ ఈ 3 ఊళ్ళు పిడుగురాల నుంచి కూడా చుట్టుపక్కల వాళ్ళు దండం పెట్టుకుంటారు. పిల్లలు లేరు అనుకోండి, ఇది దేవాదాయ శాఖ కింద ఏమి లేదు. దేవాదాయ శాఖ వాళ్ళు వాళ్ళ కిందే ఉంది. కానీ మాన్యాలు లేవు, స్వామికి ఆదా వచ్చే మాన్యాలు ఏం లేవు, ఏం లేవు. ఈ 3 గ్రామాల వాళ్ళు చందాలు వేసుకొని అంత భారీ ఎత్తున తిరణాలు చేస్తాం. స్వామివారి మీ జాతి అయిపిస్తున్నాడు. అది ఇప్పుడు ఇదే విధంగా ఇప్పుడు మీరు చూశారు పైన బండ్ల హనుమయ్య పేరు తర్వాత నాగేశ్వరరావు ఉంది కదా సార్. ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఎన్నికైతే వచ్చాడు పిడురాళ్ళు అతను. ఆ పిల్లలకి ఏదో మరి ఇంజనీరింగ్ సీట్లో డాక్టర్ సీటు మా పిల్లగాడికి ఒకరికి సీట్ వస్తే నేను ఇక్కడ యాగశాల కట్టిస్తానని ముక్కున్నారట మనుషులు ఎవరికి తెలియదు. 2 పిల్లలకు ఫ్రీ సీట్ వచ్చింది. సూపర్. వాళ్ళు 50 లక్షలు డబ్బులు కట్టారు అవతల. అవి వెనక్కి తీసుకోవడానికి రాకపోతే మళ్ళా దండం పెట్టుకున్నారు, ఫ్రీగా వచ్చింది.
ఒక 5-10 ఉంచుకొని తక్కినియమని చెప్పేసి ఎమ్మెల్యే గారి దగ్గర లాంటి వాళ్ళు గాడి కూడా పోయి తిరిగి వచ్చారు ఈ ఈ ఇల్లు ఈ యాగశాల కట్టించిన వాళ్ళు. తర్వాత కుదరకపోతే వేరే కట్టిన మనుషులు ఇప్పుడు ఈ మెట్లు లైన్ కట్టిన మొత్తం ఆయన కూడా సేమ్ అలాగే వాళ్ళకి ఫ్యాక్టరీలో కొంచెం ఊరు మాత్రం కొత్త కనెక్షన్ పాడే వాళ్ళు సైజయ్య సింగరయ్య అని వాళ్ళు మామూలుగా చౌదర్స్ ఇక్కడ వారసులే ఆ, వాళ్ళు ఫ్యాక్టరీ నడుపుతుంటే వాళ్ళకి కనీసం కొంత సొమ్ము ఎంత సొమ్ము అంత సొమ్ము ఆగిపోయి రాట్లా వస్తే స్వామికి ఏదో ఒకటి మెట్లు ఏం చేద్దామని చెప్పేసి ముక్కొని ఒక 5-6 లక్షలైనా పెడదాం అనుకొని దిగితే 15 లక్షలు ఖర్చు పెట్టారు. వద్దనే కందు చేశాడు. కింద 70 యూనిట్లు ప్లాట్ఫారం మనం నిలబడ్డాం కదా సార్. అది కానీ ముఖద్వారం అది ఆర్సి ఆయనే కట్టించాడు. లోపల ఈ మెట్ల లైన్ మొత్తం ఆయనే ఇప్పించాడు. ఈ సైడ్ ను కూడా గాతాలు ఇచ్చి తొలచటం అన్ని భాగాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి మంచి పేరులో ఉన్నాడు ఆయన. ఇక్కడ ఈ స్వామికి ఇంత ముందు ఎవరైనా అంటే డబ్బులు పెట్టిన దాంట్లో వాళ్ళు కష్టపడేది సింగరాపాలెం తండా వాళ్ళు. ఇది ప్రతి ఒక్క దాంట్లో ఈ తండాలేంది ఎవరు ఆ పిలుట్ల నుంచి గణేష్పాడి నుంచి ఒక తట్ట కూడా మామూలుగా మనం ఎన్నిసార్లు ఆగాం ఎంత రూపు పడ్డాం కదా. అలాంటిది ఎన్ని టన్నులు అసలు 1 టన్ను అని కాదు వాళ్ళ టిప్పర్లు తీసుకొచ్చి కార్చి సిమెంట్ కట్టు కంకర కానీ ఎన్ని కనీసం ఒక 5-6 10 టిప్పర్లు ఉంటాయి కదా సార్. ఒక 5-6 ఏమి ఉంటాయి టిప్పర్లు కార్చి ఉంటాయి. ఉసిక మాత్రం నాకు తెలిసి ఒక 70 ట్రక్కులు అండి. ఈ మొత్తం చేసాం వాటర్ లైన్ పెట్టాం మొత్తం భక్తులే. ఇందులో దేవుడుగా మనకి వాళ్ళ మాన్యంలో నుంచి రూపాయి తీసుకొచ్చి పెట్టిన అనేం లేదు. మొత్తం భక్తులు చేయటం. నాయక్ గారు చెప్పే మాటల ద్వారా నాకు అర్థమవుతుంది ఏంటంటే ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఆర్థికంగా రావాల్సిన డబ్బులు చేతికి అందకుండా ఇబ్బంది పడే భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి నేను ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది పడుతున్నానయ్యా, నాకు చేతికి అందాల్సిన డబ్బులు కూడా రావట్లేదు అని మొక్కుకుంటే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వెంటనే కటాక్షించి వాళ్ళ కోరిక ఏదైతే ఉందో అది తక్షణం తీర్చే గొప్ప కలిగినటువంటి దేవుడు ఈ లక్ష్మీ పిలిస్తే పలికే దేవుడు ఈ లక్ష్మీ నరసింహస్వామి. ఆ స్వామి ద్వారా మనకు తెలియజేసే సంతోషం. ఈ సింగరుట్ల లక్ష్మీ నరసింహస్వామి మిమ్మల్ని ఎల్లవేళలా కాపాడుతాడు. మిమ్మల్ని ఎప్పుడు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాడు. పిలిస్తే కొలిసే దేవుడు అని మనం అనుకుంటాం. మనం పిలవపోయినా పలుకుతాడు మనం మనసులో అనుకుంటే. అంత గొప్ప దేవుడు. ఆయనకి మనం ఏదో చిన్నగా దండం పెట్టుకున్నాం. మా మిర్చి పొలాలు పోతే ఒక్కొక్క ఎకరానికి వచ్చేసరికి 23,000 కాడికి డబ్బులు ఇస్తే 200 కాడికి పెట్టుకున్నాం మేము. ప్యాకెట్కి 2,300 ఇస్తే ఆ 200తో అక్కడి నుంచి ఇటు కరెంట్ లాగిచ్చి ఈ అబ్బాయి కరెంటు పని చేస్తాడు కనుక. ఏం పేరు బాబు? ఈ పేరు దారావతి దశమంత నాయకు. ఇక్కడ ఏ కరెంటు పని మొత్తం ఈ అబ్బాయి చేయాలి. మన కరెంటు గురించి తెలీదు. అదేవిధంగా ఇక్కడ కొన్ని గొప్ప విషయం కూడా ఒకటి చెప్పాలి సార్. మీకు చెప్పండి, మీ ద్వారా తెలుసుకోవాలి. స్వామికి నీళ్లు 1 సంవత్సరం బాగా విపరీతం వర్షాలు పడేసి స్వామి ఇప్పుడు మీరు చూసిన స్వామి మునిగిపోయాడు. ఇంకా మేము అది నాకు తట్టుకోలేక స్వామి ఆయన నేను మునిగితున్నట్టు అనిపిస్తుంది మాకు తండా వాళ్ళందరికీ. మరి ముక్కు కూడా గాలి పీల్చకపోతే స్వామి ఎట్లా తట్టుకుంటాడు అని చెప్పి మేము బాధలు వచ్చి బిందెలతో మోస్తే ఎంతసేపు ఉంటుంది అని చెప్పేసి పైన ఫుట్బాల్ పెట్టేసేసి అది పై మోటారు నీళ్లు తగిలితే కరెంట్ వచ్చే సంగతి నాకు తెలియదు సార్. కరెంట్ ఇవ్వాలి సరేలే అని చెప్పేసి మేము ట్యూబ్ చెక్ చేస్తే ఇక్కడ ఉన్న నీళ్ళు ఈడకు వచ్చినాయి. ముందు గాలి పీల్చుకుంటున్నాడని ఇంకో స్టెప్ మార్చాము. ఆ రోజు ఈ అబ్బాయి లేడు. వాళ్ళు వచ్చిరాని కరెంటు పల్లెటూరు అంటే మీకు తెలియదు ఏముంది. అయితే ఏం చేసాం, నా ఆశకి ఇంకొంచెం జరిపితే ఇంకొద్దిగా నీళ్లు వస్తాయి. నేను చేశాను రాయిని కొంచెం లోపల జరిపా. ఈ కరెంటు వాడితో బాగాలేదని అది నీళ్లు తగిలిని ఎట్టబట్టుకున్నాం. ఈ మూల ఉంది కదా సార్, మూల మీద నుంచి ఇసురుకొని పోయి ఆ కోనేరు ఉంది కదా, ఆ కోనేట్లో ఆ స్వామి ఎదురుగా నా ఈ రూములు ఉన్నాయి. పడిపోయి లోపలే కొట్టుకున్నా. వీళ్ళు బయటే కొట్టుకున్నాం. బయటే నిలబడ్డారు. అవి ఆల్రెడీ చచ్చిపోయారు అనుకున్నారు. నన్ను వదిలేశారు. కరెంటు పట్టుకున్నాడు ఎంతసేపు ఉంటాడండి.
వీళ్ళు వచ్చి కటింగ్లు వచ్చి వాళ్ళు వచ్చి రాని వాళ్ళే కాదు, కటింగ్ ప్లేట్ దేవులాడుకుని ఒక్కొక్క వైరు చిన్నగా కట్ చేసిన తర్వాత నేను ఇంకా ఆ రోజుతో ఇంక నేను లాస్ట్లే అనుకొని నాకైతే ఇంకేం లేదు, ఒరువులు మెరుస్తున్నప్పుడు ఎట్లా ఉంటుందో అదే రకం ఉంటుంది. ఇంక లేచి నిలబడి ఇట్లా నన్ను చూసి వాళ్ళు బిత్తలు ఇంక ఇట్లనే చూస్తున్నారు, ఏ రకం చూస్తున్నారు, 22 పిల్లలు దాడి చూస్తారు మీరు గడియ. అందులో మా పెద్దలు వస్తున్నారు, వచ్చి ఏంటి ఇంత పని జరిగింది. ఆ స్వామి ఎదురు కరెంటు పట్టుకున్నా మీరు అంతసేపు బతికి బట్ట కట్టి సరదాగా ఇంటికి నడిచిపోయినాం. అది విషయం పక్కన పెట్టండి. ఇంకోటి 2008లో నాది 2005లో నాది 8 ఎలక్ట్రికల్ అయిపోయింది. అప్పుడు నాకు స్టార్టింగ్ నుంచి కరెంట్ పని అంటే కాస్త ఇంట్రెస్ట్. అప్పటి నుంచి స్వామి వారికి నేను చేస్తూ ఉంటాను. ఎవరు పిలిచిన లైట్లు వేయాలన్నా బల్బ్ వేయాలన్నా నేనే తీసుకొచ్చి ఫ్రీగానే వేసి పెడతాను. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తే మొక్కుంటారు, అయ్యా నాకు ఈ సమస్య క్లియర్ అయితే నేను 5 బల్బులు 10 బల్బులు వేస్తాను, అయ్యా నీ ఎలుగు చూపిస్తాను అనేసి మొక్కున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇస్తే నేను వేస్తూ ఉంటాను. ఇక్కడి నుంచి కింద తండా వరకు మొత్తం వేస్తూ ఉంటాను. అలా 2008లో ఒకసారి ఈ లైన్ ప్రాబ్లం ఉంటే నేను బాగా చేస్తుంటే స్తంభం ఎక్కి ఆల్మోస్ట్ అది ఎల్సీలో ఉంది తీసుకొని వేస్తే అది సడన్గా ఆన్ చేసేసరికి నేను స్తంభం మీద నుంచి కింద పడ్డాను. నన్ను చచ్చిపోయారు అనుకున్నారు. ఈ చేతులు మొత్తం కాలినాయి, ఈ నడుము కూడా ఇక్కడ మొత్తం కాలిపోయింది. 2008లోనే స్తంభం మీద పడి ఆల్మోస్ట్ ఇంకా డైరెక్ట్ నేను చనిపోయాలనుకున్నా. ఇలా కొట్టుకుంటుంటే ఇంకా ఒక మనిషి వచ్చి ఆంతరం లేపి నేను నుంచిన తర్వాత గుండె కొట్టుకొని ఆ తర్వాత చిన్నగా హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చేసాను. ఆ స్వామి అలా కాపాడమైన దేవుడు. ఇంకోటి లైన్లు స్తంభాలకి లైట్లు వేయకుండానే ఎవరు మెయిన్ వేసేసారు. నేను అలా తీగ పెట్టుకుందాం చూసేసరికి స్తంభం ఎదురుగా మొత్తం లైట్లు ఉన్నాయి. నా కింద అప్పుడు ఒకరిని పిలుచుకొని వస్తాను కరెంట్ పని చేసేటప్పుడు. అలా అయ్యా ఎవరు లైట్ వేసారా ఆపరా అంటే ఆపొచ్చిన తర్వాత నేను స్తంభం మీద కింద దిగి మిగతా 4 స్తంభాలు ఉంటే వేసుకొని వెళ్ళాను. మనకు ఏ కష్టంలో వచ్చినా కాపాడే దేవుడు ఏదంటే మా లక్ష్మీ నరసింహస్వామి. ఇంకోటి సార్, కొత్త గణేశన్ వాళ్ళు ఆల్రెడీ క్రైస్తవులు చర్చి మాలైతే చర్చి యేసు ఫోటోనే ఉంటుంది. ఆ అబ్బాయి కాంట్రాక్టర్, కరెంట్ కాంట్రాక్టర్ కోటి. వాళ్ళ తమ్ముడు స్తంభం నుంచి పడి చనిపోయాడు అనుకున్నారు వాళ్ళు. ఈ అబ్బాయి లాగానే ఏమవ్వాలి, ఈట ఏదో పనికి వచ్చారంట ఈ గ్రామానికి. పిల్లట్ల వాళ్ళు గణేష్ పాడే వాళ్ళు క్రిస్టియన్స్ అయినా యేసుప్రభు శిలకు మెడలో ఉన్న సంవత్సరానికి నాకైతే లచ్చ ఇచ్చినా మా వల్ల కాదు ఆ పని. అక్కడి నుంచి గణేశ్వరపాడు కాడి నుంచి పిల్లుట్ల తండాలో ఎన్ని గుళ్ళు కనపడతాయి, ఎన్ని గుళ్ళు ఈ కొండ మొత్తం ఇట్లా ప్రతి సంవత్సరం. అది సత్యం, అందరిని అడగండి, అన్నయ్య కూడా తెలుసు. మీరు చెప్పిన మేము చెప్పాలంటే ఇంకా ఇన్ని ఉన్నాయి సార్. మాటల ద్వారా ఏమర్థమైందంటే స్వామి కార్యం ఏది చేసినప్పటికి కూడా ప్రాణాపాయం వచ్చినప్పటికి కూడా ప్రాణం నుంచి ఆ ప్రాణగండం నుంచి కాపాడే దేవుడు. ఒకసారి నాయక్ గారికి జరిగింది, కొలంలో పడి ఈ బాబు ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ కూడా పైనుంచి పట్టడం జరిగింది. రెండోసారి కూడా ఇట్లా 4-5 సంఘటనలు చెప్పారు. అంటే మీకు ప్రాణగండం ఏదైనా ఉండి మనసులో ఆ టైపు ఆలోచనలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి మొక్కుంటే మీకు ప్రాణగండం మృత్యుంజయ నుంచి కూడా రక్షించే దేవుడు అనమాట. ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే సంతానం లేని వారికి సంతానం కలిగిస్తారు. అట్లానే పెళ్లి కాకుండా ఇబ్బంది పడే వారికి పెళ్ళిళ్ళు అవుతాయి. అలానే ఏదైనా ఆర్థిక ఇబ్బందులు పడుతూ డబ్బులు రాక ఇబ్బంది పడుతూ ఇక్కడికి వచ్చి మొక్కుంటే ఆ డబ్బు రిటర్న్ వస్తుంది. అట్లానే పిల్లల చదువులు కానీ ఏదైనా ఉంటే ఉద్యోగాలు రాకపోతే ఇక్కడికి వచ్చి మొక్కుంటే ఉద్యోగాలు. ఇంతటి చరిత్ర మహిళ కలిగినటువంటి కొండ ఈ గుడి మీ ద్వారా నేను ప్రమోట్ చేస్తున్నాను. నాయక్ గారు సంతోషం, చాలా చక్కటి విషయాలు చెప్తారు. చరిత్రకు తెలియని మహిమాల కలిగినటువంటి దేవుడు దర్శనం అయిపోయి మెట్లు దిగి మీకు సాధ్యమైనంత వరకు నాకు తెలిసిన పరిజ్ఞానంతో అన్నీ వివరించాను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే
నలుగురికి తెలియజేసే విధంగా నన్ను ప్రోత్సహిస్తారు, ఆదరిస్తారు, అభిమానిస్తారని కోరుకుంటూ మీ తెలుగు ట్రావెలర్ మోహన్.